అగో అదేది ఉన్నాయట డన్సో గిన్సో ఏమి ఉన్నాయట. అందులో ఒకరిద్దరు లేరు, నేను చెప్పే చిన్న ముచ్చట కాదు. అందులో ఎంతమంది ఉండరు ఎరికే అటువంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు. ఒక్కడు కాదు ఇద్దరు కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాంబాబు అన్నను, మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే తెలంగాణ భవన్లో, ఎందుకంటే నాకు యాదుకుంది ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా, ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి, వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన. వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి మేము వస్తూనే ఉన్నాం రాగానే తెల్లారే చేస్తామన్నారు. మరి ఇప్పుడు 1 ఇయర్ అయిపోయా, రాహుల్ గాంధీ లేడు, ఇందిరాగాంధీ లేదు, సోనియా గాంధీ లేదు, ఎవడు పత్తలేడు. అందుకే నేను అనేది, ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి, మనమే గిగ్ వర్కర్స్ను ఇదే భవన్లో మొదలు మీటింగ్ పెట్టాలి. మే ఫస్ట్ లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్లో పెట్టాలి. ఆటోదైనా గిగ్ వర్కర్స్దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి. లేకపోతే కౌన్సిల్లో మసునాచారి గారి నాయకత్వంలో, శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం. అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు, మే 1 కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి, మీకు న్యాయం జరగాలి, దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి. నేను మీతో కోరేది ఏంటంటే 2 తీసుకుందాం. ఎక్కదొక్క తీసుకుంటే కూడా ఇమ్మీడియట్గా పని కాదు. ఆటో డ్రైవర్లకు తీసుకుందాం, ఆటో సంక్షేమ బోర్డు, ఎందుకంటే వాళ్ళు 6-7 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఒక 6-7 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు 4-5 లక్షల మంది ఉన్నారు. ఈ 2 అంశాలు మే 1 లోపల తీసుకుందాం. ఫిబ్రవరిలో ఏం చేయాలి, మార్చిలో ఏం చేయాలి, ఏప్రిల్లో ఏం చేయాలి, మీరు ఆలోచన చేయండి. సీనన్నను, చారన్నను, మిగతా కార్మిక విభాగాల నాయకులను నేను కోరేది ఒకటే, ఆటో వాళ్ళ సమస్య నాకేంది, నేను హమాలి యూనియన్ నాయకుడు అంటే కుదరదు. ఒక కాకికి కష్టం వస్తే 10 కాకులు ఎట్లా వాళ్తాయో మీరు కూడా అట్లా వాలాలి. మీది కాకియే, వాళ్ళది కాకియే, మీరు ఒకటే. అంటే ఆ కాకి వేరు, ఈ కాకి వేరు. నేను చెప్పేది అంటే నేనేమంటున్నా అంటే, ఒక కాకి బాధపడి కింద పడితే అన్ని కాకులు ఉరికొస్తాయి, 1000 కాకులు ఉరికొచ్చి కావు 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 అని లొల్లి పెట్టి ఊరంతా చూసేటట్టు చేస్తాయి. గట్లనే ఒక కార్మికుడికి కష్టం వస్తే మిగతా వాళ్ళు ఇళ్ళన కావచ్చు, ఏ బోర్డు కావచ్చు, ఏ సంఘం కావచ్చు, అందరం పోవాలి. అందరం తలుక్కుంటేనే తెలంగాణ ఉద్యమం అయింది. సింగరేణి కార్మికులు ఒక్కలు అనుకుంటే 5 దక్షిణాది రాష్ట్రాలకు కరెంటు కట్ అయ్యే పరిస్థితి వచ్చింది. గట్లుంటుంది, మనం గట్టిగా అనుకుంటే, గట్టిగా తగులుకుంటే ముమ్మాటికి లాభం జరుగుతుంది. అందుకే మీతో ప్రార్థన, ఈ 2 సబ్జెక్టులు తీసుకుందాం, కార్మిక దినోత్సవం లోపల అమలు చేయాలని పెడదాం. మీరు జిల్లాల వారీగా తీసుకుంటా అంటే జిల్లాల వారీగా ప్రోగ్రాం తీసుకుందాం. దాంతోపాటు రాంబాబు గారితో, రూప్ సింగ్ గారితో నా ప్రార్థన, 33 జిల్లాలలో ఇవాళ అందరికంటే ఉధృతంగా, మన విద్యార్థి విభాగం కంటే కూడా ఉధృతంగా ముందుకుండాల్సింది మీరు, ఎందుకంటే అందరికంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది మీకు. కాబట్టి 33 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో కొత్త కమిటీలు వేసుకుంటానంటే వేసుకోండి, లేదా ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయంటే పూడ్చుకోండి. కొత్త వాళ్ళను, గట్టిగా ఉన్న వాళ్ళను, కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను, అంటే కేసులు పెట్టిండు, పీసులు పెట్టిండు అంటే భయపెట్టేవాళ్ళు అయితే వద్దు, భయపెట్టేవాళ్ళు ఇంట్లో ఉండుర్రి. కొట్లాడేటోళ్ళు, రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి, ముంగట నిలబడాలి. కేసులకు భయపడదు, కేసులకు భయపడితే మనమేం నాయకులే నాకు అర్థం కాదు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు, ముందే చెప్తున్నాను. ఎవరెవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి, అర్థమైందా? కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రండి. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క 420 హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం, ఎంబడబడదాం. ఈ 4 ఏళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది, పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటుంది. మీకు తెలంగాణ భవన్, ఇది తెలంగాణ భవన్ కాదు, ఇది తెలంగాణ జనతా గారేజ్. ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు. రావుల చంద్రశేఖర్ రెడ్డి అని ఉంటాడు, మిగతా నాయకులందరం కూడా ఉంటాం. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి రండి, మాకు వచ్చి చెప్పండి. న్యాయపరంగా కొట్లాడాల్సి వస్తే న్యాయపరంగా కొట్లాడతాం, ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తే ప్రభుత్వంతో కొట్లాడతాం, మేనేజ్మెంట్లతో కొట్లాడాల్సి వస్తే మేనేజ్మెంట్లతో కొట్లాడతాం. ఎవరిని వదిలిపెట్టమనే మాట, తప్పకుండా కార్మికులకు అండగా ఉంటామనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ, మీరు లేవకుండ్రి, క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నది, అది చేసుకొని అందరం ఇక్కడ నుంచి కదులుదామని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కార్మికుల ఐక్యత. వాళ్ళ పట్ల పోలీసులు ఎట్లా వ్యవహారం చేసినారు, గిచ్చుతున్నారు, కొడుతున్నారు, ఆడకూతుర్లు, మన చెల్లెళ్ళు అనే సోయి లేకుండా వాళ్ళ మీద విరుచుకపడుతున్నారు. పైన కూర్చున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు ఎట్లుంటే కింద కూడా వాళ్ళు అట్లే ఉంటారు. ముఖ్యమంత్రి వైఖరి అట్లుంది కాబట్టి కింద పోలీసు వాళ్ళు కూడా ఎగబడి
మన చెల్లెళ్ళు మన అక్కలు అనే ఆలోచన లేకుండా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కూడా మీరు చూసినారు. అట్లాంటి ఆశా వర్కర్లకు మన ప్రభుత్వం వచ్చినాడు 2014లో 2,500 రూపాయలు ఉంటే గౌరవ వేతనం దాన్ని 9,750 రూపాయలు 9,900 రూపాయల దాకా తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు. విఆర్ఏలు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వాళ్ళకు 6,000 వస్తుండే దాన్ని 11,500 చేసిండు. ఐకేపీ ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ అమలు చేసిండు. విఓఏలకు 2,000 నుంచి 6,000 పెంచిండు. ఆర్పీలకు రిసోర్స్ పర్సన్స్కు 6,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడే మా దేవి ప్రసాద్ అన్న చెప్తున్నాడు ఆర్పీలకు 6 నెలలు జీతాలే దిక్కులేవు. ముఖ్యమంత్రి గారు డైలాగులు కొడుతుంటాడు, మొదటి రోజే జీతాలు ఇస్తున్నాను. ఇవాళ 8 నెలల నుంచి ఆర్పీలకు జీతాలు లేవు. మున్సిపల్ కార్మికులకు 3-4 నెలల నుంచి జీతాలు లేవు. ఇది వాస్తవ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పుడే నేను చెప్పిన మీకు 3 సార్లు పెంచిండు. 8,000 నుంచి 17,500 రూపాయలు పెంచిండు. మా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారికి తెలుసు, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల విలీనం ఆనాడే జరిగింది. అదేవిధంగా జీతాల పెంపు, ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు. ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు 8,000 నుంచి 10,500 చేసింది. హోంగార్డుల జీతాలు ఇది ఒక్కటి చెప్పాలి నేను మీకు. మొన్న ఎక్కడికో పోయినా నేను ఒక హోంగార్డు కలిసిండు తమ్ముడు. కలిస్తే ఛాయ్ చేసి ఇచ్చిండు. నాకు ఛాయ్ తెచ్చి ఇస్తే నేను అడిగిన ఎట్లున్నారు తమ్ముడు అన్న. కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు. మాకు దేవుడు అన్న ఆయన. ఎందుకు కొట్టిరో మరి నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న. ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే. మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుండే, పోలీసులతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే. మాకు 9,000 ఉన్నదాన్ని